పత్తికొండ నియోజకవర్గంలో ఆదివారం అనగా 28వ తేదీ 4 గంటల కల్లా కనీ విని ఎరుగని రీతిలో ఎన్నడూ లేని విధంగా రా కదిలరా అని తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభకు ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా, ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు పూర్తి అయింది. ఈ కాలంలో అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు, మైనారిటీలకు, యువతకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, చివరకు ప్రెస్కు, పోలీసులకు, అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా చూపించాడు. అన్ని వర్గాలు వారు బాధితులుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. ఒక విధంగా చూస్తే రైతులకైతే మరీ అన్యాయం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, డ్రిప్పులు లేవు, స్ప్రింక్లర్ లేవు, రైతు రథాలు లేవు, రైతులకు పంటలు పండడం లేదు. దాదాపు 3,500 మంది రైతులు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ను ఆత్మహత్యల ప్రదేశంగా మార్చాడు అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నాం. ఇంకోవైపు చూస్తే ఆయన చెప్పిన ఏది ఒక్కడో మాట మీద నిలవడం లేదు. నేను అధికారం లేక వస్తాను, ఇట్లే 25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీస్తానని చెప్పి చాలా ఆర్భాటంగా పలికాడు. ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసే మర్చిపోయాడు. కేసుల కోసమై లాలు చేయి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క పౌరుషాన్ని ఆడ తాకట్టు పెట్టాడు. ఢిల్లీలో మోడీ ముద్ర మోకలిట్టాడు. అంతేకాకుండా 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మాట తప్పను మడం తప్పనని ముఖ్యమంత్రి ఏ ఉద్యోగం సరిగా ఇవ్వలేదు. గ్యాస్ డీలర్ గాను ఇటువంటి చిన్న చిన్న పదవులు పెట్రోల్ బంకులను వాలంటీర్ పోస్టులు ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారి మాదిరి డిఎస్సి నిర్వహించి లక్షలాది మందికి టీచర్లకు జాబులు ఇవ్వలేదు, ఇంజనీర్లు ఇవ్వలేదు, ప్రొఫెసర్లు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వడం ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు తరలిపోతున్నాయి. యువతకు తీరని ద్రోహం అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చూస్తే ఇంకో వైపున నేను అన్ని బ్రాందీ షాపులు క్లోజ్ చేసిన తర్వాతనే 2024 సంవత్సరంలో ఎన్నికల్లోకి వస్తానని చెప్పాడు. మొత్తం బ్రాందీ ఏరు పారుతా ఉంది. 30,000 కోట్ల మద్యము దోపిడీ చేస్తున్నాడు. అంతేకాకుండా దాదాపు 30 లక్షల మంది రోగ్రస్తులు అయ్యారు, 30,000 మరణించారు. ఒక మరణకాండ క్రియేట్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో మద్యం బాధితులతో. అంతేకాకుండా ఏ పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నష్టాలు చేస్తున్నారు, ప్రజలకు కష్టాలు కలిగిస్తున్నారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేకపోతున్నారు. ఆంధ్ర ఏకైక కోరిక అమరావతి రాజధాని. ఈ రాజధాని అనేది ఒక ప్రైడ్, గర్వకారణం ఉండాలి ఒక రాష్ట్రానికి. భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజధాని లేదు. అంటే రాజధాని లేని రాష్ట్రాన్ని మార్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి సందర్భం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు, దాన్ని పాడు చేసి పెట్టాడు. ఏ విధంగా చూసినా కూడా తన మాట మీద తాను నిలబెట్టలేకోకుండా అన్ని హామీలను దాదాపు 85% ఫెయిల్ చేశాడు. ప్రజలంతా ఒకే ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు 2024 సంవత్సరం వస్తుంది, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి పోతారు, ఎప్పుడు మాకు మంచి రోజు వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు తగిన గురపాఠం చెప్పాలి ఒకవైపున, ఉద్యోగస్తులంతా ఒకవైపున, అదేవిధంగా షర్మిల ఒకవైపున, అందరూ కూడా మూకుముడు అన్ని ప్రతిపక్ష పార్టీ ఒకవైపున. అందరి కోరిక, అందరి లక్ష్యం, అందరి ఆశయం ఒకటే. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేవాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ సజీవ సమాచారం ఆలోచనతో ఉన్నారు. 100% చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏమంటే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.